బ్యాక్ టు మై ఛానల్ హాస్ని రాజు తెలుగు వ్లాగ్స్. హ్యాపీ సండే అండి అందరికీ. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇప్పుడు షూట్ చేసింది కాదు, 3 weeks బ్యాక్ ఫాదర్స్ డే రోజు షూట్ చేసింది. ఆ రోజు పిల్లలు బాగా గొడవ చేస్తుంటే వాళ్ళ డాడీని బయటకు తీసుకెళ్ళమని అడిగారు. సో మేమైతే ఫస్ట్ శిల్పారాం వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ బాగా క్రౌడ్ ఉండడం వలన అక్కడి నుంచి అక్కడికి మన సరస్వతి మాల్ చాలా దగ్గర కదా, సో అందుకే వెళ్ళాం. ఫాదర్స్ డే కాబట్టి అవన్నీ ఈవెంట్స్ అలా జరుగుతూ ఉంటాయని చెప్పి జస్ట్ చూడడానికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పెద్ద పాప ఎక్కడ చూసిందో కానీ స్నో వరల్డ్ అని బాగా గొడవ చేసింది. అంటే ఎప్పటి నుంచో అడుగుతుంది తను, స్నో వరల్డ్కి స్నో చూడాలి, రియల్ స్నో చూడాలి, దాంట్లో ఆడుకోవాలి అని చెప్పి. బట్ మేమైతే సమ్మర్లో వెళ్దాంలేమ్మా అన్నా కానీ వినలేదు. బట్ తనకి ఇంకా పిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళాం. ఎలాగూ వెళ్ళాం కదా అని చెప్పి ఆ రోజు ఫాదర్స్ డే అని చెప్పి కింద చాలా కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతున్నాయండి. చాలా రష్గా కూడా ఉంది. మేము వెళ్ళింది సండే కదా, సో చాలా రష్గా ఉంది. ఇప్పుడైతే మేము చాలా టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. స్నో వరల్డ్ అనేది మనకి 4th అది 5th అండి, 5th floor అనుకుంటా. సో లాస్ట్ ఫ్లోర్లో ఉంది స్నో వరల్డ్ అనేది. మేమైతే 400-500 అట్లా ఉంటుందిలే టికెట్, సరే అని చెప్పి వెళ్ళాము. బట్ వన్స్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత షాక్ అయ్యాము. టికెట్ ప్రైస్ అయితే చూసారు కదా, చిన్నపిల్లలకైతే 650 అంట, పెద్దవాళ్ళకైతే 750 అంట. ఇంకొకటి 12D షో అడిషనల్గా ఉంటుంది, దానికి 150 ఎక్స్ట్రా అనమాట. సో ఇంకా ఎలాగూ ఖర్చు అవుతుంది కదా అని చెప్పి, పిల్లలు ఎప్పుడు ఇట్లా 12D షోలు చూడలేదు కదా అని చెప్పి వెళ్ళాము. బట్ నాకైతే చాలా భయం వేసిందండి అక్కడ 12D షో. బట్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెం లోపలికి వస్తే ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఈ సిట్టింగ్ ఏరియాలోనే మనకి కావాల్సిన కాస్ట్యూమ్, ఆ స్నో వరల్డ్లోకి వెళ్ళడానికి కావాల్సిన కాస్ట్యూమ్ మొత్తం ఇచ్చారనమాట. ఇక్కడ మనకి జాకెట్స్, గ్లౌజెస్, షూస్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అయితే నాకు బయట ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకోవడం అనిపించింది. బట్ వన్స్ లోపలికి వెళ్ళినాక ఆ క్లాత్ సరిపోలేదు, అంత చల్లగా ఉందన్నమాట. -5 degrees పెట్టారు లోపలైతే. సో స్టార్టింగ్లో నేనైతే వేసుకోలేదు గ్లౌజెస్ అవన్నీ. వన్స్ లోపలికి వెళ్ళినాక తప్పకుండా వేసుకొని అవన్నీ టై చేసుకుంటే అంత హాయిగా అనిపించింది అనమాట. అంత చల్లగా ఉంది. అంటే మేమైతే ఫస్ట్ టైం కదా రియల్ స్నో ఎక్స్ప్లోర్ చేయడము. ఇదైతే రియల్ స్నో అండి. వాళ్ళు ఆ స్నోని అంత -degreesలో ఉన్నది కాబట్టి మెయింటైన్ చేస్తున్నారు. బట్ చాలా బాగుంది. ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి బాగుంటుంది. ప్రైస్ కొంచెం పక్కన పెట్టేస్తే బట్ ఎంజాయ్ చేశారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. 1 time విజిట్కి అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైతే స్నో ఎక్స్పీరియన్స్ చేయలేదో అట్లాంటి వాళ్ళకి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా పెట్టారనమాట. ఇట్లా మనం స్నోలో స్లైడ్ చేయడము, తర్వాత క్లైమ్ చేయడము, కొన్ని ఇట్లా స్నోలో యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టారనమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు స్నో చూపించు అని. బట్ మాకున్న టైం కన్జ్యూమ్ వల్ల మేము వెళ్ళలేకపోయాము. సో దాని ద్వారా ఇప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఒక రకంగా ఎంజాయ్ చేసామండి. నాకైతే చలి బాగా వేసింది. ఫస్ట్ టైం అంత చలి ఎక్స్పీరియన్స్ చేయడం కదా, -5 degrees అంటే మాటలు కాదండి, చాలా చలిగా అనిపించింది. బట్ నా అడ్వైస్ ఏంటంటే చిన్న పిల్లల్ని అయితే తీసుకెళ్ళొద్దండి. అంటే అక్కడ వాళ్ళు కూడా అలౌ చేయట్లేదు. అబౌవ్ 2 years 3 years అనుకుంటా అలాంటి పిల్లల్ని మాత్రమే అలౌ చేస్తున్నారు. చంటి పిల్లల్ని అయితే అలౌ చేయట్లేదు. ఈవెన్ మా పెద్ద పాప 8 years కదండి, తను ఉండలేకపోయింది ఫస్ట్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా అంత స్లో. తనకైతే ఫస్ట్లో బ్రీత్ అవ్వలేదు. సో మేము 2-3 సార్లు బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి టైం అయిపోయింది. వాళ్ళు 1 hour టైం ఇస్తారనమాట. ఆ 1 hourలోనే మనం ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇలా క్లైమ్ చేసేవి, మనం ట్రాలీ లాగా ఉంటుంది కదా, దాంట్లో కూర్చొని లాగేవి అవన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇట్లా డీజే కూడా. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ కాస్టే కొంచెం ఎక్కువ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.